సో ఇప్పుడు మీరు చేసేటువంటి కుకింగ్ ప్రోగ్రామ్కి స్పందన ఎలా ఉంది మేడం? సారే ఇచ్చారు స్పందన. సో లడాక్ వెళ్ళినప్పుడు లడాక్లో షాంగ్రిలా పిరమిడ్ ఇనాగ్రేషన్కి వెళ్ళాం మేము అందరం. నార్త్ ఇండియా నుంచి చాలామంది మాస్టర్స్ వచ్చారు, సౌత్ నుంచి కూడా వచ్చారు. అప్పుడు షోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు మాతో ట్రిప్లో పాటు. సో ఒకరోజు సడన్లీ సార్ ఉండి ఇనాగ్రేషన్ తర్వాత, మేడం మీరు చంద్రశేఖర్ రెడ్డి గారిది ఇంటర్వ్యూ తీసుకోండి అన్నారు. అంటే నేను చెప్పాను, సార్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోలేదు సార్, అట్లాగా నాకు ముందర కెమెరా అంటేనే నాకు ఫియర్, నేను తీసుకోండి మేడం ట్రైల్ అయ్యండి. ఫస్ట్ ఏమడిగినా నో అని చెప్తారు. నో అనే ముందర వస్తుంది, నాకే 13 ప్రిన్సిపల్స్ నాకే పెట్టారనిపిస్తుంది సార్. సో నో చెప్పంగానే ఆప్షన్ ఇవ్వలేదు సార్, తీసేయండి మేడం వచ్చేస్తుంది, సో మీరు ఏం చేయాలంటే ట్రయల్ వేయండి ఫస్ట్ నేనని చక్కగా కూర్చోబెట్టి ఆయన ఏమేమి తిరిగారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పత్రి సార్ చెప్పారు నాకు, చెప్పి ఇవన్నీ పాయింట్స్తో అడగండి మీరు క్వశ్చన్స్ అని. సో ఫస్ట్ అమూల్య సెటప్ చేసింది, కెమెరా సెటప్ చేస్తూ ఉంటే నవ్వొస్తుంది నాకే, నేను ఎక్కడికి వెళ్తున్నాను, కెమెరా ముందరికి రాను, నేను ముందర ఏంటి, అంతమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు చేయించకుండా నా చేయిస్తున్నారంటే ఈజ్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్, దానికి ఒక ప్రిపరేషన్ నడుస్తుందని అర్థమైంది. సో చంద్రశేఖర్ రెడ్డి గారితో చాలా బాగా అయింది. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే ఇంకో డిక్లరేషన్, రేపు నాది తీసుకోండి మేడం ఇంటర్వ్యూ, నన్ను అడగండి రేపు క్వశ్చన్స్, మీరు నాది ఇంటర్వ్యూ తీసుకోండి అన్నారు. అంటే నేను సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు మిమ్మల్ని ఎట్లా తీసుకుంటాం ఇంటర్వ్యూ అంటే, లేదు మీకు ఆప్షన్ లేదు రేపు పొద్దున, సో రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయొద్దు, డైరెక్ట్ లంచ్ తినేద్దాం, ఎర్లీ లంచ్ తీసేసుకొని మనం కూర్చుందాం, డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు. ఎంత ఎక్సైట్ అయిపోయి సారు, ఆయన ఎక్సైట్ అవుతున్నారు, నాకేమో టెన్షన్, నాకు అర్థం కాదు. అందులో తెలుగులో, హిందీలో అంటే ఏమి వీడియోస్ లేవు, ఏదో ఒక టాపిక్ అడగచ్చు, తెలుగులో అన్నీ ఉన్నాయి, ఏమడుగుతాం, ఏం టాపిక్ అడుగుతా, బ్రహ్మజ్ఞానులు అందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ధ్యానం చేస్తున్నాం, వాళ్ళకి మనము ఇందులో ఏం క్వశ్చన్స్ అడుగుతామని వచ్చింది. సో ధ్యానంలో కూర్చున్నాను, ఒక్కసారి నాకు అనిపించింది ఏదో చాలా పెద్ద అంటే గొప్ప అవకాశం, ఇంకా జీవితంలో ఇంతకంటే ఒక గొప్ప అవకాశం ఇంకేం లేదు నాకు. ఈ టైంలో నేను ఎందుకు నా మైండ్ పనిచేస్తుంది, మైండ్ పక్కన పెట్టాలి అనుకుని పక్కన పెట్టి జస్ట్ ఫ్లో. పొద్దున్నే అనుకున్నాను, సార్ గుర్తుండదేమోలే ఒక సెకండ్ అనుకున్నాను నేను, పొద్దున్నే లేచి మేడం తొందరగా భోజనాలు పెట్టేసేయండి అని. ఆ రోజు వంట కుదిరింది, అంటే మైండ్ని పక్కన పెడితే ఏమవుతుందో అని అనిపించింది. సార్ ఉన్నప్పుడు ఎప్పుడు అద్భుతంగానే అవుతుంది, ఎంత అద్భుతంగా వంట కుదిరింది అంటే ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు నా ఫీలింగ్ ఉంది నా లోపల, అంత అద్భుతంగా. అందరి భోజనం అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి అందరు నెక్స్ట్ మొదలు పెడదాం మేడం అని వెళ్ళారు. ఏమడగాలంటే ఏమొస్తుందో చూద్దాం, ఏమడగాలి సార్ కొంచెం హింట్ అన్న ఇవ్వండి అంటే, ఏమొస్తుందో చూద్దాం మీరు కూర్చోండి అక్కడ అన్నారు. అడగంగానే ఒక్క సెకండ్లో అనిపించింది, ఫుడ్ గురించి ఎక్కడ లేదు సార్, చెప్పలేదు. తెలుగు దా వీడియోస్లో శాకాహారం ఉండాలి అంతే తప్పించి డీటెయిల్డ్గా ఏం చెప్పలేదు, ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి డీప్గా వెళ్ళలేదు. గార్లిక్ గురించి కూడా చెప్తారంతే, బట్ ఎందుకు తినకూడదు అవన్నీ ఏం చెప్పరు, డెప్త్ లేదు. అప్పుడు అనిపించింది ఫుడ్ గురించి అడగాలి అని. వస్తే ఫ్లో వెళ్తుంది, చాలా బాగా వచ్చింది ఆ వీడియో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉన్న ఫియర్, అంటే ఇది నేను చెయ్యలేనేమో అన్నది అన్నీ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే ఒక చిన్న పిల్లలు నాకు ఎప్పుడు అనిపించింది, ఒక చిన్న పాపని అక్కడ నేను, ఆయన ఎంత ఆనందపడుతుంటే అయ్యే పాప స్టెప్స్ వేస్తుంది, ఇది నడుస్తోంది, ఇది పరిగెడుతోంది అన్నట్టుగా ఆయన ఫీలింగ్, ఎంత ఆనందపడ్డారో నేను చెప్పలేను. ఆ రోజు నాకంటే ఎక్కువ సార్ ఆనందపడ్డారు. అంటే అమ్మయ్య ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, నువ్వు లేచావు, నీలో ఫియర్ పోయింది అని. సో ఆ టైంలో క్లియర్ అయింది నాకు చాలా ఫియర్, ఎన్నో జన్మలుగా నేను తెచ్చుకుంటున్న ఫియర్ అంతా ఆ ఒక్క వీడియోతో పోయింది. సూపర్. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎంతో సపోర్ట్ చేస్తారు సార్.